మైసూర్ అండ్ కూర్గ్ ట్రిప్ డే 2లోకి వచ్చేసాం. డే 1లో మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాం కదా. సో డే 2లో శ్రీరంగపట్న, నిమిషాంబిక టెంపుల్, గోల్డెన్ టెంపుల్, నిసర్గధామ, హార్స్ రైడింగ్, బోట్ రైడింగ్, ఎలిఫెంట్ ఫీడింగ్ ఇలా కొన్ని అయితే చేసాం ఈరోజు. అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ హారిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. ఈ ట్రిప్లో నేను 4 days కూడా అవుట్ఫిట్స్ అన్నీ మీషో నుంచే తీసుకున్నాను. మీకు కూడా ఇవి నచ్చితే డిఫరెంట్ కలర్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఆర్ కమెంట్స్లో నేను లింక్స్ అయితే పెడతాను, చెక్ చేయండి. మార్నింగ్ ఫస్ట్ ప్లేస్ అయితే శ్రీరంగపట్నకు వెళ్ళాము. ఇక్కడ క్యూ అంతగా లేదు, కానీ మధ్యలో ఆపేశారు. ఏవో సేవలు జరుగుతున్నాయి, పొద్దున్నే అభిషేకం అలాంటివి జరుగుతున్నాయి. సో మేము అరగంట సేపు మేబీ క్యూలోనే ఉన్నాము. నేనైతే ఇంకా టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి గోవిందనామాలు చదువుకుంటూ ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ స్వామివారి సన్నిధిలో కూర్చొని అలా గోవిందనామాలు చెప్పుకోవడం. స్వామివారికి తులసి సమర్పించాము. చాగంటి కోటేశ్వరరావు గారు వారి ప్రవచనాల్లో ముక్కోటి ఏకాదశి నాడు అసలైన ఉత్తర ద్వార దర్శన ఫలితం దక్కేది శ్రీరంగ క్షేత్రంలో మాత్రమే అని చెప్పారు. అది ఇక్కడో కాదో నాకైతే ఐడియా లేదు, మీకు తెలిస్తే కనుక కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ అక్కడ దగ్గరలోనే నిమిషాంబిక టెంపుల్ ఉంది. ఇక్కడైతే నిజంగా ఆ పేరు తగ్గట్టు నిమిషాల్లోనే దర్శనం కూడా అయిపోయింది. అసలు అంతగా ఏమీ రష్ కూడా లేరు. అనుకోకుండా వెళ్ళాము. సో అమ్మవారి దయ వల్ల దర్శనం మంచిగా జరిగింది. నిమిషాల్లో కోరికలు తీర్చే తల్లి అని ఇక్కడ ప్రతీతంట. నాకు గుర్తుంది పేరు, చాగంటి గారి ప్రవచనాల్లో ఎక్కడో విన్నట్లు. సో మా వదిన కూడా అన్నారు ఇక్కడ నిమిషాంబ టెంపుల్ ఉంటుందంట, కంపల్సరీ వెళ్దాం అంటే ఇంక అక్కడికైతే వెళ్ళాము. నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళాము, బుద్ధుడు టెంపుల్. గోల్డెన్ టెంపుల్ అనగానే ఆ గోల్డ్తో మొత్తం కట్టి ఉంటుందేమో, మన టెంపుల్ ఏమో అనిపించింది ఆ పేరు వినగానే. కానీ బుద్ధిజం వాళ్ళదంట ఇది. ఈ టెంపుల్ చుట్టూనే ఆశ్రమాల్లాగా మొత్తం హాస్టల్ టైప్లో ఉంది. వాళ్ళు ఇప్పుడు మనలో సన్యాసం తీసుకున్న వాళ్ళు ఉంటారు, నన్స్ అంటారు వేరే కులాల్లో. సో బుద్ధిస్టులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారంట చుట్టూ. బయట నుంచి అయితే ఏదో ఫారెన్ లొకేషన్ ఫీలింగ్ అయితే వస్తుంది. లోపలికి వెళ్తే అన్ని కలర్ఫుల్గా ఏవేవో పెయింటింగ్స్ ఉన్నాయి. వాటిలో వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు, బుద్ధిజం వాటికి సంబంధించినవి కదా. సో మెయిన్ విగ్రహం అయితే గోల్డ్తోనే బుద్ధుడు ఉంటాడు. అటు పక్కన ఇటు పక్కన బుద్ధుడితో పాటు ఆ మిగతా ఇద్దరు ఎవరో మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. చాలా కలర్ఫుల్గా, పీస్ఫుల్గా ఇక్కడ అంబియన్స్ మొత్తం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్ అంట. ఈ టెంపుల్ బయటే షాపింగ్ ఏరియా కూడా పెట్టారు చుట్టూ. సో నేనైతే పర్సు తీసుకురావడం మర్చిపోయాను. సో బ్యాగ్ పద్దాల క్యారీ చేయడం ఇబ్బంది అయింది. అందుకని నేను చిన్న రెయిన్బో కలర్స్ పర్స్ అయితే ఇక్కడే తీసుకున్నాను, షాపింగ్ చేశాను. నెక్స్ట్ అక్కడ నుంచి నిసర్గధామ పార్క్ కి అయితే వెళ్ళాము. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం చిన్న చిన్న ఏరియా అండ్ పిల్లలకి అడ్వెంచర్స్, గేమ్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ పీపుల్తో ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం మెమరబుల్గా ఉండాలి ఆ ట్రిప్ అన్నప్పుడు సేమ్ కలర్ అవుట్ఫిట్స్ ఆర్ సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్ అవుట్ఫిట్స్ ఇలా ప్లాన్ చేసుకొని రీల్స్ ఆర్ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కాన్సెప్ట్ నేను చిక్మంగళూరు, కేరళ ట్రిప్స్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను. సో ఈ ట్రిప్లో కూడా మేము ప్లాన్ చేసాము. సో మంచి లొకేషన్ కోసం వెతుకుతుంటే ఇక్కడ లోపల మొత్తం కూడా పార్క్ ప్రశాంతంగా, ఇంకా అబ్బాయిలు అందరూ మమ్మల్ని ఇక్కడ వదిలేసి పిల్లల్ని తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. మేమేమో ఇక్కడ మా రీల్స్, ఫొటోస్ మేమైతే మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ 4 days ట్రిప్లో నేను ఒక్కొక్క డేకి 2 అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకున్నానని చెప్పాను కదా. ఈ చేంజింగ్ అవి మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆర్ ఏమన్నా బాత్రూమ్స్ అట్లా మనకి దొరికినప్పుడు ఇంకా చేంజ్ చేసేసుకోవడమే. ఇంకా అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అవన్నీ పట్టించుకుంటే పనులు అవ్వవు. చక్కగా మనకు మంచి మెమరీస్ కావాలి అనుకుంటే కన్వీనియంట్ చూసుకోకూడదు. ఎక్కువగా ట్రిప్స్ వెళ్తూ ఉండడం వల్ల నాకైతే కొన్ని బై ఎక్స్పీరియన్స్ వచ్చేసాయి. లైక్ అందరికంటే త్వరగా రెడీ అయిపోవడం, వాళ్ళు వచ్చేలోపు ఉన్న టైంని మనం యూటిలైజ్ చేసుకోవడం, ఆ ఫ్రెష్ ఫేసెస్తో ఉన్నప్పుడే ప్రశాంతంగా ఆదరబదర కాకుండా కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవడం, ఆ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, అలాగే సూటబుల్ అవుట్ఫిట్స్ ప్లానింగ్. మనకి కొన్ని ప్లేసెస్ ముందే చెప్తారు, ఎక్కడికి వెళ్తున్నాం, డే 1, డే 2లో ఏ ప్లాన్ చేసుకున్నాం అన్నీ ముందే చెప్తారు. సో టెంపుల్స్ ఉన్నాయి అనుకోండి, సో ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకోవడం, వాటర్ ఫాల్స్కి దానికి సూటబుల్ అవుట్ఫిట్స్ అలా వేటికి సూట్ అయ్యేవి అవి ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మన మైండ్ సెట్ని కూడా అన్ని సిచ్యువేషన్స్కి కూడా రెడీ చేసుకోవాలి. లైక్ బయట ప్లేసెస్ వెళ్తున్నాం అంటే 90% ఫుడ్ బాగోదు, వెదర్ కండిషన్స్ ఎలాగైనా ఉండొచ్చు, అలాగే ట్రావెల్ పడకపోవడం అదొక నరకం. నాకైతే ఈ హిల్ స్టేషన్ ప్లేసెస్ చాలా ఇబ్బంది, అయినా సరే తట్టుకోవాలంతే. అండ్ మెయిన్లీ బాత్రూమ్స్ ఘోరంగానే ఉంటాయి, అయినా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం చేసుకున్న ప్లానింగ్స్, అవుట్ఫిట్స్లో ఈ అన్ని ఎఫెక్ట్స్ పడ్డాయా
ఇంకా అంతే, ఇంకా కొన్ని లాంగ్ టర్మ్ మెమరీస్ని మనం మిస్ చేసుకున్నట్లే. అంటే ఇప్పుడు బాత్రూమ్స్ బాగాలేదు కదా, నేను డ్రెస్ చేంజ్ చేసుకోలేను, ఇంకా తినలేను, అక్కడ ఏమీ ఫుడ్ బాగాలేదు అంటే మనకు నీరసం ఉంటుంది. అలాగే మెమరీస్ ఇవన్నీ మన ఫేస్లో కనిపిస్తూ ఆ క్యాప్చరింగ్ మన ఫొటోస్ తీసుకున్న నీరసం మొహాలతో అక్కడ బాగోదు. సో ఇవన్నీ ఒకదాని మీద ఒకటి డిపెండ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఉంటాయి ముందే అని మైండ్లో ఫిక్స్ అయ్యే ట్రిప్కి రెడీ అవ్వాలి. ఇవన్నీ భరిస్తూనే ముందుకెళ్ళిపోవాలి. మన ప్లాన్ మనం ఏం చేసుకున్నామో వాటిని అమలుపరుస్తూ వెళ్ళిపోవడమే. సో అలా చేస్తేనే జీవితాంతం మనకి గుర్తుండిపోయే మంచి మెమరీస్ని క్యాప్చర్ చేసుకోగలం. లేదంటే ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు ట్రావెల్ పడదు, సో నిమ్మకాయ, మ్యాంగో బైట్స్, వామిటింగ్ అవ్వకనైతే ఉంటాయి సేఫ్ సైడ్ కవర్స్ అట్లా పెట్టుకోవాలి. పిల్లల్ని కూడా ట్రిప్కి తీసుకెళ్తున్నాం అన్నప్పుడు క్లైమేట్ చేంజెస్ అక్కడ ఎట్లా ఉంటున్నాయి ఎక్కువగా అని తెలుసుకొని, ఇప్పుడు చల్లగా ఉందనుకోండి ఆ స్వెటర్స్, మంకీ క్యాప్స్, సాక్స్లు, చేతికి గ్లౌజులు ఇవన్నీ కూడా క్యారీ చేసుకోవాలి. అలాగే బాత్రూమ్స్ బాగాలేదు అనుకున్నప్పుడు హ్యాండ్ శానిటైజర్స్, బాత్రూమ్ శానిటైజర్ స్ప్రేస్ చిన్నవి ఉంటాయి, అవి క్యారీ చేసుకోవాలి. ఫుడ్ కూడా తినలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వాటితో కంప్లీట్ చేసుకోవాలి. సో నా సక్సెస్ఫుల్ ట్రిప్స్ జర్నీస్లో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు అన్నమాట ఇవన్నీ. ఇందాక నిసర్గధామలో హార్స్ రైడింగ్ అయితే చేశాము. ఫస్ట్ టైం మా అమ్మాయి హార్స్ మీద కూడా ఎక్కింది. ఫస్ట్ ఎక్కనెక్కనుంది, దాని ఎక్కాలని ఉంది కానీ భయం ఉంది. సో నేను కూడా ఎక్కాను దాంతోపాటు. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ ఫీడింగ్ మాత్రమే అలో చేస్తున్నారు. ఎలిఫెంట్ రైడ్స్ అవి అయితే ఆపేశారంట ప్రెసెంట్. ఈ ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరే వాటర్ రైడ్స్, బోట్ రైడింగ్ కొన్ని ఉన్నాయి. సో ఇవి కూడా ట్రై చేసాం ఫస్ట్ టైం. నాకైతే ఇష్కాన్ తీసుకెళ్ళాలి, ఫోన్ హ్యాండిల్ చేయాలి కొంచెం భయం వేసింది. పిల్ల మళ్ళీ భయపడిద్దేమో ఏమో అని చెప్పి, బట్ అది బాగానే ఎంజాయ్ చేసింది. సో ఎంతోసేపు ఉండదు, ఒక 10 minutes అనుకుంటా. ఆ చివరికి తీసుకెళ్ళి ఈ చివరికి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. ఈ లోపు మనం 5 minutes క్యాప్చరింగే సరిపోతుంది. ఇంకో 5 minutes కొంచెం ఎంజాయ్ చేయొచ్చు మొత్తం చుట్టూ చూసుకుంటూ. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట, బాగుంది. సో ఇలా మంచి మెమరీస్తో Day 2 వీడియో అయితే ఎండ్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏ పాయింట్స్ నచ్చినాయో నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో Day 3.